టీవీ ఒక దృశ్య రూపం దాల్చేదాకా నిద్రపోడు అన్నదాన్ని జస్టిఫై చేయడానికి ఈ సినిమా తీస్తున్నారా మీరు, లేదంటే ఫైనాన్షియల్గా మీకు జగన్మోహన్ రెడ్డి ఏమైనా డబ్బులు ఇచ్చి సినిమా తీయమని చెప్తే చేస్తున్నారు? ఇక్కడ 2 పాయింట్స్ అండి. మీరు 2 క్వశ్చన్స్ అడిగారు. ఒకటి, ఎందుకు చేస్తున్నా అనేది ఒక ఫిల్మ్ మేకర్గా నన్ను ఫస్ట్ అట్రాక్ట్ చేసేది ఒక సబ్జెక్ట్ మ్యాటర్. మీరు ఫిల్మ్ మేకర్గా సినిమాలు తీయడం కదా, ఆటోబయోగ్రఫీలు కానీ నేను అదే చెప్తాను లైవ్ అని నేను అదే చెప్తున్నా. లెట్ మీ ఫినిష్. సో అప్పుడు ఏంటి, సబ్జెక్ట్ మ్యాటర్ అనేది మీకు ఒక ఫిక్షనల్ స్టోరీ అవ్వచ్చు, మీ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఒక మ్యాటర్ అవ్వచ్చు. అంటే నేను 26/11 తీసాను కూడా, టెర్రరిజం ఎలిమెంట్లో నా వ్యూ పాయింట్ ఏదో ఉంటుంది. లేకపోతే బయోపిక్ అవ్వచ్చు, లేకపోతే జానర్స్ అన్ని వేరువేరుగా ఉంటాయి. సో రాజశేఖర రెడ్డి గారు పోయినప్పుడు సడన్గా ఒక అన్ఎక్స్పెక్టెడ్లీ ఒక వెరీ బిగ్ మ్యాన్ పోయినప్పుడు ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అవుతుంది, పొలిటికల్ వ్యాక్యూమ్, బికాస్ నోబడీ ఈజ్ ప్రిపేర్డ్ ఫర్ దట్. ఆ ప్రిపరేషన్ లేనప్పుడు సడన్గా వచ్చిన ఒక ఏదైతే అయిందో దానిని అడ్వాంటేజ్ తీసుకోవడానికో స్ట్రాటజైజ్ చేసుకోవడానికో ఎలాంటి వ్యూహాలు పన్నుతారు అనేది నా ఫస్ట్ ఇంట్రెస్ట్ పాయింట్. అది ఒరిజినల్గా. దాని తర్వాత ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ జగన్ గారు రైజ్. ఏది ఫ్రమ్ ద టైమ్ హీ స్టార్ట్ అప్పుడేంటి హైకమాండ్ వదిలించడం, ఆ ఓదార్పు యాత్ర, పార్టీ పెట్టడం, జైలుకి వెళ్ళడం, అంతా ఐ సా ఎన్ ఇంక్రెడిబుల్ జర్నీ ఆఫ్ ఎ మ్యాన్ హూ రోజ్ ఫ్రమ్ దోస్ సిచ్యువేషన్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్. సో అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు ఊహించని విధంగా, అలాగే ఈ ఓన్ పార్టీలో చాలామంది ఊహించని విధంగా హీ బికేమ్ ఎనార్మస్లీ సక్సెస్ఫుల్. సో దట్ ఈస్ అ స్టోరీ ఎలిమెంట్ విచ్ కాట్ మై అటెన్షన్. ఓకే, ఇప్పుడు సెకండ్ క్వశ్చను, ఇప్పుడు ప్యాకేజీ పేటిఎం వాట్ ఎవర్ వాళ్ళు చెప్పేది మామూలుగా అదేంటది, మనకి నచ్చకుండా మనకి ఇష్టం లేకుండా వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి చేయటం, అది డబ్బుల కోసం చేయటం అనేది దాని బై డెఫినేషన్. నేను ప్రో జగన్ అని చెప్తున్నా, నేను ప్రో జగన్ యాంటీ ఇది అని చెప్తున్నా. అప్పుడు దాంట్లో ఐ విల్ మేక్ ఎ ఫిల్మ్ వాట్ ఎవర్ ఈజ్ ఆఫ్ మై ఇంట్రెస్ట్. అప్పుడు పొలిటికల్గా ఇవాళ జరుగుతున్న ప్యారలల్గా తీయటం అనేది ఒక చాలా కొత్త రకమైన ఫిల్మ్ అది. అంటే నాకు అర్థమైంది, మీకు చెప్పాలి, కరెక్ట్, ఐ మే బి రాంగ్. సాధారణంగా ఒక హీరోని ఫిక్స్ చేసుకుని సినిమాలు తీసిన ఉదంతాల్లో జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తిలో హీరోయిజం చూసి అండ్ మోర్ ఓవర్ ఒక సర్కమాస్టెన్స్ అతనికి ఎగనెస్ట్గా ఉన్న దగ్గర హౌ ఈ రోజ్ టు ద ఎక్స్పెక్టేషన్స్ అన్నదాన్ని మీరు కన్విన్స్ అయ్యారు. ఎస్, కరెక్ట్. ఇస్ ఇట్ రైట్ ఆర్ యా, దట్ ఈస్ వాట్ ఇంప్రెస్ మీ. యా, అంటే దీని అర్థం ఏంటంటే రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి ఎవడైనా డబ్బులు పెట్టచ్చు, ఏదైనా అంటే దాన్ని అతను కన్విన్స్ అయితే కానీ చేయడం అన్నది చేయలేము కూడా. చేయలేరు అన్నది ప్రూవెన్. ఇక్కడ ఈ విషయంలో కన్వెన్షన్ ఏంటంటే హీ బిలీవ్డ్ ఎస్ యాజ్ ఎ జగన్మోహన్ రెడ్డి యాజ్ ఎ రియల్ హీరో ఇన్ రియల్ లైఫ్. కరెక్ట్. అందుకే వాస్తవాల దగ్గరగా సినిమా తీశారు. ఎస్, అండ్ వాట్ ఎవర్ ఐ షోడ్ దేర్ ఈజ్ వాట్ ఐ బిలీవ్డ్. యా. సో ఫస్ట్ క్వశ్చన్కి నాకు అంటే ఇంటర్వ్యూ చేయొచ్చు అనిపించింది. అంటే నేను కొన్ని గ్లిమ్స్ చూశాను. మీకు చంద్రబాబు నాయుడుకి ఎక్కడ చెడిందండి అసలు, మీకు ఆయన మీద కోపం ఎందుకు? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారిని లైఫ్లో ఎప్పుడు కలలేదు, నేను ఇంతవరకు చూడను కూడా లేదు. ఐ నెవర్ ఇంటరాక్టెడ్ ఈవెన్ విత్ ద పీపుల్ క్లోజ్ టు హిమ్. చంద్రబాబు నాయుడు గారి మీద నా ఫస్ట్ ఇంప్రెషన్ ఎప్పుడు వచ్చిందంటే వైస్రాయ్ హోటల్ అప్పుడు నేను ఫస్ట్ రిజిస్టర్ చేసింది. అంతకుముందు నాకు తెలియదు కూడా తెలియదు ఆయన ఎవరు. సన్నీన్లో ఇలా చేశారు. ఎన్టీ రామారావు went through a miserable life. If my prediction is not wrong, that time you are not even so active in politics. I was in Bombay. జరుగుతున్న టైంలో అసలు నాకు తెలియదు కూడా తెలియదు నాకు. వైస్రాయ్ ఎపిసోడ్ ఈజ్ ద ఫస్ట్ టైం యాక్చువల్లీ హెల్డ్ మై అటెన్షన్. వాట్ ఈజ్ ఇట్ అని. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఐ నెవర్ ఎవర్ సా రిడీమింగ్ ఫ్యాక్టర్ ఇన్ హిమ్ అబౌవ్ వాట్ హీ హెస్ డన్. అంటే ఆయన క్లెయిమ్ చేయొచ్చు, నేను సెల్ ఫోన్ తెచ్చా, హైదరాబాద్ నుంచి షాంఘై చేస్తా, విజయవాడని ఏదో చేస్తాను అది అని ఎన్ని ఒక 100 క్లెయిమ్స్ చేస్తారు. బట్ ఐ ఆల్వేస్ ఫెల్ట్ ఈజ్ గాట్ ద కన్నింగ్నెస్ విత్ విచ్ హీ ఆపరేటెడ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. అది నా ఇంప్రెషన్. అంటే నేను దిస్ ఈస్ ద థర్డ్ క్వశ్చన్. ద 14 years ఆఫ్ లెగసీ ఆఫ్ చంద్రబాబు నాయుడు యాజ్ అ చీఫ్ మినిస్టర్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డిలో మీరు హీరోషిప్ చూశారు. ఇతన్ని మీరు కన్విన్స్ కాకపోవడానికి వాట్ ఎవర్ హీ సెడ్, వాట్ ఎవర్ హీ అటర్డ్ అండ్ వాట్ ఎవర్ హీ డస్ అన్నింటినీ మీరు అబద్ధాల పునాదుల మీద ఏర్పాటు చేసాడు అనుకున్నాను. అబద్ధాల పునాది ఈజ్ నాట్ ద రైట్ వర్డ్ అండి. అంటే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక జాబ్ తీసుకున్నారు యాజ్ ఎ ఫిల్మ్ మేకర్. మై జాబ్ ఈజ్ టు మేక్ ఎ ఫిల్మ్. అది ఎంత నా కెపాసిటీ చేయగలుగుతాం. అలాగే మీరు ఒక సీఎం జాబ్ తీసుకున్నారు. యువర్ జాబ్ ఎంటైల్స్ ఎ సర్టన్ మినిమమ్ థింగ్స్ యూ హ్యావ్ టు డూ. అది ఎంత స్మార్ట్గా చేశారు,
ఎంత బెటర్గా చేశారు, లేకపోతే ఇలాంటి మీకు కొన్ని కొలబద్దల్లో పీపుల్ విల్ టేక్ ఏ డెసిషన్ ఆన్ హూస్ గుడ్ అండ్ హూస్ బ్యాడ్ అండ్ అది అలాంటిది యూనో. సో దాంట్లో పర్టిక్యులర్గా ఈయన చేసిన ఒక మహా ఇది ఉందని, కానీ నాకు పరిపాలన తెలియదు. ఐ రియలీ డోంట్ ఫోకస్ ఆన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద స్టేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఎ గవర్నమెంట్ ఈజ్ సపోజ్ టు డూ ఆర్ నాట్ డూ యూనో. అది నేను ఎప్పుడు ఫోకస్ చేయలేదు. సేమ్ థింగ్ విత్ ఐ ఆల్సో డోంట్ నో అబౌట్ వైసీపీ ఆల్సో. కాకపోతే వాట్ ఐఎమ్ పర్టిక్యులర్ అబౌట్ ఈజ్ ఇంటిగ్రిటీ. ఆ పర్సన్ ఇంటిగ్రిటీ, ఆ క్యారెక్టర్ అనేది కరెక్ట్గా ఉంటే దాంట్లోంచి ఇంటెన్షన్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇంటెన్షన్లోంచి వచ్చినాయి కొన్ని మీరు ఇంప్లిమెంటేషన్లో, లేకపోతే ఎగ్జిక్యూషన్లో, లేకపోతే రిజల్ట్లో తేడా రావచ్చు. బట్ ఫైనల్ జడ్జ్మెంట్ షుడ్ బి ఆన్ ద ఇంటెన్షన్ అండ్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద పర్సన్. దాంట్లో ఐ ఫీల్ జగన్ గారు ఇస్ ఫార్ సుపీరియర్. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ దిస్ వ్యూహం అండ్ శబదంలో ఫ్రమ్ ద ఇయర్స్ టుగెదర్ ఒక విలన్ని ఐడెంటిఫై చేసుకుని తిరుగుతున్న మీకు సడన్గా ఒక హీరో ఫ్రమ్ ద కరెంట్ పాస్ట్ ఇయర్స్ నుంచి ఒక హీరో డైమెన్షన్స్లో మీకు వ్యక్తి ఐడెంటిఫై అయిన తర్వాత ఈ వ్యూహం శబదం అనే సినిమాని మీరు నిర్మించారని నేను అనుకుంటాను. యా, అబ్సల్యూట్లీ. మై ప్రెడిక్షన్ ఇస్ నాట్ రాంగ్. చంద్రబాబు నాయుడు ఇస్ విలన్ ఇన్ యువర్ పర్స్పెక్టివ్. యా, అంటే ఓన్లీ థింగ్ ఏంటంటే ఇప్పుడు విలన్ అండ్ హీరో ఆర్ వెరీ కమర్షియల్ ఫిల్మ్ టర్మ్స్ యాజ్ ద లేబుల్ గోస్. అంటే బేసిక్లీ మీరు కమర్షియల్స్ లేని ఏం చేయరు మీరు. అది పాయింట్. కమర్షియల్ అంటే అనేది ఒక మసాలా ఫిల్మ్స్, దాంట్లో మీకు ఒక లేబుల్స్ ఉంటాయి, ఈడు కామెడీను, ఇది ఈడది అని యూనో. బట్ ఐ వుడ్ లైక్ టు సే ఇట్స్ మోర్ ఎ క్యారెక్టర్ స్టడీ. ద ఫిల్మ్స్ ఆర్ ఎ క్యారెక్టర్ స్టడీ ఆఫ్ వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. అది విలనా హీరో అది ఏంటి అనేది ఇప్పుడు మీరు రియల్ లైఫ్లో ప్రతి పర్సన్కి ఒక సర్కమ్స్టాన్స్ ఉంటుంది. ఆ సర్కమ్స్టాన్స్ ఎవరెవరు ఎలా కనెక్ట్ అవుతారు అనేది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు జనరలైజ్. యా, నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు మీకు సాధారణంగా కొన్ని విషయాలతో ప్రభావితం అవుతారు ఎవరైనా. యా, అంటే రాజకీయాలకి ఆమడ దూరంలో సినిమాయే ప్రపంచం అనుకున్న ఆర్జీవి గారు ఒక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రస్థానం, అంటే ఒక హ్యూమిలియేషన్ నుంచి కాంగ్రెస్ నుంచి తర్వాత ఆయన్ని మలుచుకున్న విధానం, తర్వాత ప్రజాక్షేత్రంలో నిరంతరం ఉన్న దగ్గర సాధారణంగా చూడండి కొన్ని అంశాలతో ముడిపడి వాళ్ళు థీసిస్ చేసి పిహెచ్డీలు చేసినట్టు మీరు ఆయన మీద ఒక సినిమాకి నాంది పలికారని అనుకోవచ్చా? సేమ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గాంధీ మీదుగా ఒక గాంధీ అవ్వచ్చు, హిట్లర్ అవ్వచ్చు, ఫర్ దట్ మ్యాటర్ వీరప్పన్ అవ్వచ్చు, బాల్ ఠాకరే అవ్వచ్చు, యూనో ఎనీథింగ్ వాట్ ఈజ్ సంథింగ్ యూనిక్లీ స్పెషల్ అబౌట్ ఎ పర్సన్ అని దాన్ని నాకు వచ్చిన మీడియంలో చెప్పడానికి నాకు ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది యూనో. సో లైక్ వైజ్ ఐ ఫెల్ట్ జగన్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పీపుల్ ఐ హావ్ ఎవర్ సీన్. అక్కడ మీరు ఈ ప్రాసెస్లో మీరు చెప్పిన దాంట్లో ఏమైనా తేడా గమనించారా? ఏం తేడా అంటే గాంధీ ఇలాంటి వాళ్ళు ఎవరో చెప్పిన కథని ఇప్పుడు బ్యాంకింగ్స్లో సినిమా తీసాడు గాంధీ. కరెక్ట్. అక్కడ నుంచి గాంధీ మీద ఉన్న ఆలోచన విధానం అందరికీ ఇలాగే గాంధీ ఉన్నాడని కరెక్ట్ చాలా మంది కన్విన్స్ అయ్యారు. అవును. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే వీ హీన్ సీయింగ్ జగన్మోహన్ రెడ్డి ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్. మీ ప్రజెంటేషన్తో పర్సెప్షన్ మారడానికి కానీ లేకపోతే ఫిక్స్ అవ్వడానికి కానీ ఛాన్స్ ఉంటుందా? ఇప్పుడు ఇక్కడ ఇదే పాయింట్ అండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు పీపుల్లో వేరియస్ పీపుల్ ఉంటారు. వేరియస్ పీపుల్ ఎవరు ఉంటారు? జగన్ గారిని ఉట్టి ఒక స్పీచ్లోనో అసెంబ్లీనో పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో చూసిన వాళ్ళు ఒక టైప్ ఉంటారు, కుడ్ బి ద మెజారిటీ. దెన్ ఇంటర్నల్ పీపుల్ జగన్ గారు క్లోజ్గా, నాట్ వెరీ క్లోజ్, అంటే ఫ్యామిలీ అని అనట్లేదు నేను, వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. మూడవది ఒక మీడియా, అంటే డిపెండింగ్ ఆన్ ఎజెండా ఓరియంటెడ్ మీడియా ఒకలాగా ప్రొజెక్ట్ చేస్తుంది. ఫర్ మీడియా మేబీ ఇట్ మైట్ ప్రొజెక్ట్ డిఫరెంట్లీ. సో అన్ని వేరే వ్యూ పాయింట్స్ మీకు ఒక మనిషి మీద ఉన్నప్పుడు, ఇప్పుడు ఉదాహరణకు నన్ను తీసుకోండి, నన్ను ఎవడో పర్వర్టర్ అంటాడు, లేకపోతే జీనియస్ అంటాడు, జోకర్ అంటాడు, క్రాక్ అంటాడు, ఇలాంటి రకరకాలు ఉన్నప్పుడు నేను మనిషిని ఒకటినే ఉంటాను కదా. అప్పుడు ఒక్క పర్టికులర్ ప్రసాద్ గారికి దృష్టిలో నేనేంటి అనేది ఒకటి ఉంటుంది. అది మీకు నాకు ఉన్న ఇది బట్టి అలాగే నేను స్టడీ చేసిన దాంట్లో జగన్ గారు ఏంటి అనేది నేను సినిమాలో చూపించాను. ఒకటే ఇప్పుడు ఇది వేరే అభిప్రాయాలు ఉన్నోళ్ళకి నా వర్షన్ విని వాళ్ళకి ఎంత కన్విన్సింగ్గా ఉంటుంది అనేది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు జనరలైజ్ ఇట్. ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ వ్యూ పాయింట్. ఇప్పుడు గాంధీ గారి సినిమా చూసినప్పుడు మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఐ వాజ్ కన్విన్స్ దట్ ఇట్ ఈస్ దట్. ఎందుకంటే మీరు నిజం అనేది నమ్మబుల్గా ఉండాలి ఫస్ట్. ఊరికని చెప్పేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ సినిమా ఏదో మనం తీసారంట రాజధాని ఫైల్స్ అని. ఇప్పుడు జగన్ గారు ఎవరినో క్యారెక్టర్ ఎవరు చంపేసి గొడ్డలతో చంపేసి అంటే మీరు ఇష్టం వచ్చినట్టు తీసేస్తే అది కాదు కదా. బిలీవబిలిటీ ఆఫ్ ద ట్రూత్ ఈజ్ వాట్ యాక్చువల్లీ మేక్స్ ట్రూత్. ఈజ్ నాట్ ట్రూత్ బై లోన్. ట్రూత్ అనేది ఎవరికి తెలియదు కదా. యు ఆర్ నాట్ దేర్.